అంటే దేవునికి ఇష్టమైన బలులు. దేవా చాలు. ఏం చెప్తుందండి? దేవునికి ఇష్టమైన బలి ఏంటి? ఏది ఇష్టం? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మనం మనకి నచ్చిన వాళ్ళకి మనం ఏదన్నా మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది చేసి పెట్టామనుకోండి, వాళ్ళు తిన్నప్పుడు మనం కూడా హ్యాపీగా సాటిస్ఫై. కానీ మనం బోల్డ్ కష్టపడిపోయి చేసిన తర్వాత ఇంటికి రాక ఇదంటే నాకు ఇష్టం ఉండదని నేను ముట్టుకోనంటే అప్పుడు మనం ఎలా బాధపడతాం? సో దేవుడు కూడా ఆయనకి ఏది ఇష్టమో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మన మనసు హృదయపూర్వకంగా మరి ఆయనకి కృతజ్ఞతలు అర్పించడం అనేది ఆయనకి ఇష్టమైన బలి అని తెలుసుకుని ఇక్కడ కీర్తనలు 116లో ఉన్నాం కదా. మొదటి వచనం చెప్తుంది, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఇంగ్లీష్లో చెప్తున్నా, ఐ లవ్ ద లార్డ్ బికాజ్ హీ హ్యాత్ హర్డ్ మై వాయిస్ అండ్ మై సప్లికేషన్స్. ఐ లవ్ ద లార్డ్. నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఎందుకు? నా మొరని ఆయన విన్నాడు గనుక, నా విజ్ఞాపనలను ఆయన ఆలకించాడు గనుక నేను ఆయనకి మొర్ర పెడుతున్నాను. 2వ వచనం చెప్తుంది, ఆయన నాకు చెవి యొగ్యను. కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టెదను. ఫర్ ఎవర్. నాలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ఆయనకే మొర్ర పెడతాను. ఎప్పుడు చేయగలం అది? మనం అనుకుంటాం చూసారా, ఏ వ్యక్తి నుంచి అయినా మేలు పొందినప్పుడు ఈవేళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే, నేను నిలబడ్డానంటే, కొంతమంది అంటారు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించేసినా సరే ఆ రుణం తీరదండి, నేను తీర్చుకోలేను అంటే కృతజ్ఞత కలిగి ఉండే. ఎందుకది? వాళ్ళు చేసిన మేలుని గుర్తు చేసుకున్నారు కనుక, ఆ వ్యక్తి చేసిన మేలుని గుర్తు చేసుకున్నారు కనుక నా జీవితకాలం అంతా కూడా నేను రుణపడి ఉంటాను. కొంతమంది అంటారు నేనే కాదు, నా పిల్లలు, నా తరాలు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. కారణం ఏంటి? వాళ్ళ కనుక ఆ మేలు చేయకపోతే నేను ఈవేళ స్థితిలో ఉండేవాళ్ళని కాదని. అలాగే ప్రభు నిజంగా రక్షించుకోనకపోతే నా జీవితంలో నేను చూసినప్పుడు నేను అనుకుంటాను, మనం ఎందుకు స్తుతించాలి? నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రభువా నిన్ను ఎలా స్తుతించాలి? ఏ రకమైన స్థితిలో మన చుట్టూ కూడా అనేక మంది మనుషులు ఉంటారు. అనేక సార్లు మనం వాళ్ళ నుంచి సహాయం వస్తుందని చూస్తాం, కానీ ఏ మనిషి నుంచి కూడా మనకి సహాయం రాదు. కానీ ఆయన జీవిస్తున్న దేవుడని నేను తెలుసుకుని ఆయనకి ఎలా ఉంటే ఇష్టమో ఆ రకంగా నేను చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన నా పక్షంగా ఉండి వరుసగా ప్రతి కార్యాన్ని చేసి ఈ దినాన నేను ఉన్న స్థితిలో ఆయన నిలబెట్టాడు. ఈవేళ ఈ స్థితి అంటే కేవలం ఆయన చేసిన సహాయమని నేను గుర్తు చేసుకుంటున్నాను గనక ప్రభువా నీకు వందనాలని నేను చెప్పగలను. ఎందుకు? నా మొరను నా విన్నపాలను ఆయన ఆలకించాడు. ఎన్నిసార్లు నా కన్నీళ్ళని తుడిచి నేను అనేక మంది మరి ఈవెన్ భర్త అయినా భార్య అయినా మనల్ని ఎంతో ప్రేమించేవాళ్ళైనా 4 సార్లు చెప్పామనుకోండి, అయితే అస్తమాన అదే చెప్తున్నాను, విసుకొచ్చింది మాట్లాడుకో అంటారా లేదా? ఎన్నోసార్లు అలా భంగపడ్డాం కూడా మనం. కారణం వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏదో ఆదరణ దొరుకుతుంది, లేకపోతే మనల్ని సేద తీరుస్తారు అనుకుని అనేక రకాలుగా మనం ప్రయత్నించినప్పుడు అందరూ కూడా విసుక్కుంటారు. కానండి ప్రభు మాత్రం కీర్తనలో చెప్తుంది, హీఈస్ ద వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంట. వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. అమ్మాయినా నాన్నైనా నిద్రపోతున్న వాళ్ళు లేపాలంటే ఒక్క క్షణం వాళ్ళు లేవడం లేట్ అవుతుందేమో, కానీ ప్రభువా నాకు సహాయం చెయ్యి అని మనం అడిగితే వెంటనే సహాయం చేసే దేవుడు ఆయన. ఎందుకు? ఆయన జీవిస్తున్న దేవుడు కాబట్టి. మరి కీర్తనలు 31లో చూడండి, 22వ వచనము 23వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 31లో 22, 23. భీతి చెందిన వాడనే, ఎలాగ మామూలుగా కాదు, భీతి చెందిన వాడనే అంటే భయంతో, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనం అయిపోయాను అనుకున్నాను. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడతాడండి ఆయన? విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించి వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయాలి. చాలండి. ఇక్కడ ఏం చెప్తుంది? యెహోవా విశ్వాసులను
విశ్వాసాలను కాపాడండి. నేను భీతి అయిపోయింది నా జీవితం, ఇంకా నా జీవితం లేదు, నాకు ఇంకా రేపు అనేది లేదు, నా కుటుంబమే పతనం అయిపోతుంది, ఇంకా లాభం లేదు అని ఎన్నోసార్లు మన జీవితంలో రేపు అనేది మన జీవితంలో చూడము అనుకున్న దినాలు అనేకమైన, మీ అందరి జీవితంలో ఉన్నా లేదో కానీ నా జీవితంలో నేను అనుభవించాను అలాంటి స్థితిని, అలాంటి క్షణాలని. కానీ నేను భీతి చెందిన వాడనై అయినా సరే నేను ఆయనకు మొర్రపెట్టినప్పుడు నా విన్నపాలు ఎందుకు నేను స్తుతిస్తానో, ఎందుకు నేను స్తుతించాలనుకుంటున్నాను ఆయన్ని, ఈ దినాన్ని ఆయన సజీవుడు నా మొరలు నా విన్నపాలన్నీ విని నా కన్నీళ్లు తుడిచి ఈ దినాన్ని నా నోట్లో నవ్వుంచాడు గనుక నేను ఆయన్ని స్తుతిస్తాను. కీర్తనకర్త ఎలా చెప్తున్నాడో ఈ దినాన్ని నేను కూడా చెప్తున్నాను, నేను ఆయనని స్తుతిస్తాను, ఆయన ఆరాధిస్తాను. ఆరాధన అంటే ఏంటంటే ఏమీ లేదండి, స్తుతించడం. తిరిగి ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడమే. వందనాలు యేసయ్యా, వందనాలే. నేను మరి క్యాథలిక్ చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేస్తుంటే నేను మోకాళ్ళేసి వచ్చాను తప్ప ప్రభువా ఈ మేలును బట్టి వందనాలు, ఈ ఆరోగ్యం ఇచ్చావు వందనాలు, ఈ స్థితి ఇచ్చావు వందనాలు, ఈ ఆహారం ఇచ్చావు వందనాలు అని నేను చెప్పలేదు. కారణం ఏంటంటే దేవుడు క్రైస్తవ మతాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారు, ఆ మతాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారు. అలవాటు ప్రకారంగా మనం ఈ కుటుంబంలోకి వచ్చాం, అత్తగారు తీసుకెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నాం, చర్చికి లేకపోతే వాళ్ళు రమ్మన్నారు కాబట్టి వెళ్తున్నాం. అది కాదు, ఆయన మాత్రమే జీవిస్తున్న దేవుడని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాక నేనైతే కృతజ్ఞతలు చెప్పాలి. దేవునికి నేను వాక్యం వింటున్నప్పుడు మనకి విశ్వాసము కలుగుతుంది ప్రియులారా. వినుట వలన విశ్వాసం కలిగి, ఏం వినడం వలన? లోకానుసారమైన మాటలు విన్నారనుకోండి, లోకానుసారమైన మనస్సు పెరుగుతుంది. దేవుని గురించిన మాటలు విన్నారనుకోండి, దేవుని గురించిన జ్ఞానం మనకి పెరుగుతుంది. కీర్తనలు 34లో 3-4 కూడా చూడండి ఒకసారి. ఇక్కడ కీర్తనకారుడు చెప్తాడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవునికి వందనాలు చెల్లించడం కాదు, మన బాధల్లో మన వేదనల్లో ప్రతి సమయంలో కూడా. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్పాడు? నా మొరని నా విన్నపాలని ఆయన ఆలకించాడు. నేను భయపడినప్పుడు, నేను దేవుని దగ్గర నేను మొరపెట్టుకున్నప్పుడు ఆయన నన్ను విడిపించాడు. విశ్వాసులు అందరినీ కూడా ఆయన కాపాడతాడు. కాబట్టి విశ్వాసులారా, మీరు అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారనుకోండి, మీరు కూడా ఆయన స్తుతించండి. ఎందుకంటే యెహోవా విశ్వాసుల్ని కాపాడతాడు గనక. చదవండి కీర్తనలో 34లో 3-4. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను, ఆయన నన్ను తప్పించెను. చాలండి. ఎందుకు మనం స్తుతించాలి ఆయన్ని? ఆయన దగ్గర మొరపెట్టుకున్నాడు. మనకు కలిగిన భయాలన్నిటిలో నుంచి కూడా విడిపించే దేవుడు ఆయన. నాకు కలిగిన భయాలన్నిటిలోంచి కూడా వెంటనే విడిపిస్తున్నాడు ఆయన. అనేకమైన ఉపద్రవాలు మన మీదకు వస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు, ఆందోళనలు, మరు నిమిషం ఏమైపోద్దని. కానీ ఆయనకు మొరపెట్టినప్పుడు అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గర విచారణ చేయాలి మనం. ప్రభువా ఇది పరిస్థితి, నేనేం చేయాలి ప్రభువా, నా స్థితి ఏంటి ప్రభువా. మనం ఎప్పుడైతే అంతకుముందు స్థితి ఏంటి? ఆరాధన, గుడికి వెళ్ళడం, వచ్చేయడం. వెళ్ళామో ఆదివారం గంట కూర్చున్నాం, వచ్చేసాం, మా జీవితంలో మార్పు లేదు. కానీ దేవునికి, ఆయన జీవిస్తున్న దేవుడు, ఆయనలాగా మనం కూడా జీవించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించడానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎందుకు ఇతను స్తుతిస్తున్నాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను, ఆయన నన్ను తప్పించాడు కాబట్టి నేను స్తుతిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు స్తుతించాలి? మనం భయంలో ఉన్నప్పుడు స్తుతించాలి, దీన స్థితిలో ఉన్నప్పుడు స్తుతించాలి, అవసరంలో ఉన్నప్పుడు స్తుతించాలి. కారణం ఏంటంటే బైబిల్లోంచి నేను కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. మరి ఈ స్తుతించడం అంట దేవునికి, ఇందాక మనం చూసాం కీర్తనలు 51:17లో, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి, ఇష్టమైనది ఇచ్చినప్పుడు అక్కడ తీసుకున్నప్పుడు మనం కూడా ఎంతో సంతోషిస్తాం కదా. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చండి, ఓ వెరీ నైస్, ఇది అంటే నాకు చాలా ఇష్టం, నీకు ఎలా తెలుసు నాకు ఇది నాకు ఇష్టమని, నువ్వు నాకు ఇది ఇచ్చావు, థ్యాంక్ యూ అని ఎదుటి వాళ్ళు చెప్పారనుకోండి, ఎలా ఫీల్ అవుతాం మనం? మన హృదయం చాలా సంతోషంగా ఉంటుంది కదా. కానీ ఇది నాకు ఇష్టం లేదు, మనం ఎంతో ప్రయాసపడి పట్టుకెళ్ళింది, ఇది నాకు ఇష్టం లేదని అవతల రిజెక్ట్ చేశారనుకోండి, ఎంత బాధపడతాం? మనం పడిన శ్రమ అంతా వృధా అయిపోయిందని. అలాగే ప్రియమైన వారు, ఈ సమయంలో జీవిస్తున్న దేవుని దగ్గరికి మనం జీవం కలిగి ఉన్నాం కాబట్టి ప్రస్తుతము మనం మరి ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనలో పనిచేస్తూ ఉన్నాయి కనుక ఆయనకి ఇష్టమైనది అర్పించడానికి మనం మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి చూద్దాం. అదంట దేవునికి. చూడండి మార్కు సువార్త 12:33 ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ జీసస్. అదంట
సర్వాంగ హోమములన్నిటికంటే కూడా బలుల కంటే కూడా అధికం అంటే ఏంటది? చదవండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 33. దయచేసి త్వరగా. పూర్ణ హృదయముతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు, తనను పొరుగువాన్ని ప్రేమించుటయు, సర్వాంగ సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో ఆయన చెప్పాడు. సర్వాంగ హోమాలు అంటే కొంత మీరు చూస్తే మామూలుగా ఒక యాగాలు, ఇది అంతకన్నా మేలైంది, ఇంకో యజ్ఞాలు యాగాలు విలువైన బోల్డ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో అంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మన పొరుగువారిని కూడా ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించడం అనేది సర్వాంగ హోమాల కంటే మరి శ్రేష్టమైంది, అధికమంట, అన్నిటికంటే మేలైందంట. నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఏంటి? స్తుతించి ఆరాధన చేయడం, అదే దేవునికి ఇష్టమంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరి కుటుంబ జీవితాలు మన లోకంలో వెళ్తున్నప్పుడు అనేక రకాలైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, భార్యాభర్తల మధ్య సమస్యలు, బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్య మనస్పర్ధలు, రక్త సంబంధాలతో మనస్పర్ధలు, రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గ్రేట్ పీస్ హ్యావ్ దే విచ్ లవ్ దై లా, నథింగ్ షల్ అఫెండ్ దమ్ అంటది. కీర్తన 119, 165. గ్రేట్ పీస్, గొప్ప సమాధానం ఎవరికంట? విచ్ దే హ్యావ్ లవ్ దై లా, నీ ఆజ్ఞలను ప్రేమించే వాళ్ళకి, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తూలి తొట్టిల్లుటకు కారణం లేదని చెప్తుంది. కానీ ఇంగ్లీష్లో చెప్తుంది, నథింగ్ షల్ అఫెండ్ దెమ్. ఏది ఎలాంటి పరిస్థితి అయినా సరే వాళ్ళకి ఆటంకాన్ని కలిగజేయదంట. ఎవరికి? గ్రేట్ పీస్. ఎవరికి? లవ్ దైలా, విచ్ లవ్ దైలా, నీ ఆజ్ఞని, నీ ధర్మశాస్త్రాన్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి. ఓకే, అయితే ఏంటి, మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా అప్పుడు ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం మొదలుపెట్టామనుకోండి, అవన్నీ కూడా తీసేస్తారు. అంటే మన బాధల్లో శోధనలో ఉన్నప్పుడు ఆయన స్తుతించడం. ఆయన ఏం చెప్తున్నారు? పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించడం అనేది. అది చేసినప్పుడు కారణం ఏంటంటే బైబిల్లో చెప్తుంది. 2-3 ఉదాహరణలు చూపించాక మనం ఎందుకు చెయ్యాలి, బైబిల్లో ఎలా చేశాడు దేవుడు, ఓహో ఆరాధన చేయడం వలన ఇది మేలా, స్తుతించడం వలన అయితే నేను కూడా స్తుతిస్తానని మీరు అర్థం చేసుకోవడానికి వీలవుతుందని అనుకుంటున్నాను. మరి దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 18-19 వచనాన్ని ఒక్కసారి చూడండి దయచేసి త్వరగా. దానియేలు గ్రంథము 2:18-19. తానును తన స్నేహితులను బబులోనులో తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞానబలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడునై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే 12వ వచనం చూసినట్లయితే, రాజుగారు ఆయనకి ఏదో కళ వచ్చింది. ఉదాహరణ చిన్న జిస్ట్ చెప్తున్నాను. ఆ కళ ఏంటో కూడా ఆయన మర్చిపోయాడు. ఆ కళ తాలూకు భావం చెప్పడానికి దేశంలో ఉన్న జ్ఞానులను అందరిని పిలిచాడు. వాళ్ళు ఎవరో కూడా చెప్పలేకపోతే అతను కోపం వచ్చేసి 12వ వచనంలో చూస్తే ఉంటది, రాజుగారి కోపం తెచ్చుకునంట గలవాడై అంటే జ్ఞానులందరినీ కూడా చంపేయాలనేటువంటి స్టేజ్. ఎవరిచ్చారు ఆజ్ఞ? రాజుగారు ఇచ్చారు. ఇదే అతను దానియేలు వాళ్ళ మీద మరి కోపం కలిగి అసూయ కలిగి ఉన్న వాళ్ళు ఈ టైంలో రాజుగారు ఆజ్ఞించారు కాబట్టి వాళ్ళని వేసేయచ్చు, దానియేలు వాళ్ళని చంపేయచ్చు. షద్రక్ మేషక్ అబేద్నెగోలని వాళ్ళు కుట్ర పన్నారు. కానీ ఇక్కడ ఏం చేశాడు, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 18-19 తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని పంపెను.
హెచ్చరించాడు. అంతటా రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. చూసారా, చనిపోయే స్టేజ్ వచ్చింది దానియేలుకి. కానీ వెంటనే ఏం చేశారు? ఆ మామూలుగా అయితే ఏం చేస్తాం, అయ్యో ఇలాంటి స్థితి అయిపోతాం, మరణం అయిపోతాం అని కృంగిపోలేదు. ఆ పరిస్థితులు ఏం చెప్పాడు? దేవుని దగ్గర వేడుకోవడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ యొక్క కళ యొక్క మర్మము, కళ యొక్క భావం అనేది తెలిసేలాగా దేవుడు చేశాడు. అప్పుడు అతన్ని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అంటే చూసారా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా బైబిల్లో మనం చూసినప్పుడు మన ముందున్న పితరులు దానియేలు ఏం చేశాడు? తన స్నేహితులకు కూడా చెప్పే వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. కనుక ఆ కళ యొక్క అర్థం తెలియటము, అది వెళ్ళి మళ్ళీ రాజుగారికి చెప్పడము, మీరు తర్వాత బైబిల్ చదివినట్లయితే దానియేలు గ్రంథం మీకు అర్థమవుతుంది. వాళ్ళు అక్కడ రక్షింపబడ్డం అనేది మనం చూస్తాం. అలాగే 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయము మరి పాత నిబంధనలోకి వెళ్ళినప్పుడు 13, 14 వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఎలాగ ఆరాధన చేశారు, ఏం స్తుతించారు. చాలామంది అనుకోవచ్చు, ఏంటి అందరూ కలిసి ఒక్కసారి గోలగోలగా ఆ కేకలేయడం ఏంటి, ఇదేంటి, ఆ పాటలేంటి, మామూలుగా ఇలా ఉండొచ్చు కదా. ఎందుకంటే రకరకాలుగా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 13, 14. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్లి ఆ బోరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రం చేశారు. మేళ తాళాలతో, బోరలు వాయించే వాళ్ళతో, వాద్యకారులు అందరితో కూడా కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేశారంట. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. చూసారండి రిజల్ట్. వాళ్ళు అక్కడ కలిసి స్తుతి వాయిద్యాలతో కలిసి అందరూ కూడా యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండనని స్వరమెత్తి ఏక స్వరంతో అందరూ కూడా స్తుతిస్తున్నప్పుడు ఏమైందంట? దేవుని యొక్క మహిమ అక్కడికి మేఘంలాగా దిగొచ్చేసింది. ఆ మేఘం ఉన్న చోట నిలవలేకపోయారంట. ప్రియమైన వారులారా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మనం ఎందుకు ఆరాధన చేయాలో తెలుసా? నా జీవితంలో నేను పొందిన అనుభవం కూడా చెప్తున్నాను. ఒక దినాన ఒక రకమైన సమస్యలో నేను మరి 1984 ఉన్నప్పుడు మానసికంగా ఎంతో వేదన, ఏం చేయడానికి కూడా తెలీదు. ఆదివారం ఆ రోజు ఆరాధన. కానీ ఆ పరిస్థితి వింటున్నప్పుడు చర్చికి కూడా వెళ్ళలేము, కొత్తగా వెళ్తున్నాం అనుకున్నాను. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడు నా మనసులో మామూలుగా మనకి ఏదన్నా దిగులు వేదన ఉందనుకోండి, అయ్యే మనల్ని పట్టి పీడిస్తుంటాయి. మనం వెళ్ళి దేవుని మందిరంలో కూర్చున్నా ఆలోచనలు మాత్రం మనల్ని వదలవు. కానీ అప్పుడు సెయింట్ ఆండ్రూ స్కూల్లో అవుతుందన్నమాట ఆరాధన, శ్రీహరిపురంలో అన్నమ్మ కాలనీలో. అక్కడికి వెళ్తున్నప్పుడు మరి స్తుతిసి పాడుతుంటే నేను అలాగే నా బుర్రలో మాత్రం నిలబడ్డాను. అందరూ చప్పట్లు కొడుతుంటే నేను చప్పట్లు కొడుతున్నాను. కానీ నా బుర్రలోంచి మాత్రం అది పోవట్లేదు. ఒకే శరణాన్ని పాస్టర్ గారు వాళ్ళు పాడుతున్నారు, కోయరు పాడుతున్నారు. 2 నిమిషాలకి 3 నిమిషాలకి అదే శరణం పాడుతున్నారు. ఏంటి? పాపం ఉంటే నీ హృదయములో ఆనందించలేవు నిజము, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆనందించదవు సదా అంటున్నారు. పాపం ఉంటే నీ హృదయంలో ఆనందించలేవు. అదే శరణాన్ని ఓసారి విన్నాను, రెండోసారి మళ్ళీ వినపడుతుంది. పాపం ఉంటే నీ హృదయంలో ఆనందించలేవు సదా, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఆనందిస్తావు అని పాట వస్తుంటే, ఇదేంటి పాట అంటే ఒకసారి పాడతారు, ఒక్కోసారి రెండోసారి మూడోసారి అదే శరణాన్ని ఆత్మ నడిపిస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు ఆ మూడోసారి వినేసరికి నాకేమయ్యిందో నాకు తెలియదు, కానీ నాలో ఉన్న భారమంతా పోయి ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాను. అంతకుముందు ఏ విషయం గురించి అయితే దిగులు పడి ఆలోచిస్తూ నేనున్నానో అదంతా పోయి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నప్పుడు నాలో ఉన్న సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే మన హృదయంలో వేదన భారం పెట్టి దేవుని నుంచి వచ్చే ఆనందాన్ని మనం పొందకుండా చెయ్యాలన్నది చూస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం, దేవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. నేను ఈవేళ బాగోలేదు కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళను, నా మనసు బాగోలేదు కాబట్టి వెళ్ళలేను,
నేను ఇది లేదు కాబట్టి వెళ్ళను అనుకుంటున్నావు. సాతాను నిన్ను అలాగే ఆ వేదనలో ముంచాలని చూస్తుంటుంది. కానీ నువ్వు దాన్ని జయించి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావా, దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం విన్నాం, వాళ్ళు ఏకస్వరం ఎత్తి స్తుతించి పాడినప్పుడు ఏమైందంట, దేవుని యొక్క మహిమ మేఘంలాగా దిగేసిపోయింది. ప్రియమైన వారలారా, నీ భర్త కానీ, నీ భార్య కానీ, మీ అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, ఎవరు కూడా నీ హృదయంలో ఉన్న వేదన తీసేయలేరు, ఎవరు నీకు ఆనందం ఇవ్వలేరు. ఎవరిస్తారు? దేవుని యొక్క ఆత్మ మాత్రమే. అందుకే కలిసి స్తుతి ఆరాధన చేసినప్పుడు సాతాను అక్కడి నుంచి పారిపోతుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు, నేను విన్నప్పుడు, నేను స్తుతించడం, ఆరాధన చేయడం నేను మొదలుపెట్టాను. అలాగే ఇంకొకటి చెప్పిన తర్వాత మనం ఆరాధనలోకి వెళదాము. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయాన్ని ఒక్కసారి తీయండి. అక్కడ కూడా ఏమవుతుందంటే, నేనే త్వరగా చెప్తాను. యెహోషాపాతు పనిచేస్తున్నాడు. మొదటి వచనంలో చూస్తే మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు అందరూ కూడా దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎంతమంది అండి? 3 రకాల ప్రజలు 3 పక్కల నుంచి వచ్చారు. ఈ కాసేపటికి సిరియన్లు కూడా దండెత్తి ఇంకో పక్క నుంచి వస్తున్నారని చెప్పారు. అంటే ఏంటి? ఒక్కోసారి మన జీవితంలో అనుకుంటాం, పులి మీద పుట్టర్లాగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇక్కడ యుద్ధానికి మరి యెహోషాపాతు మీద కూడా అలాగే వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు తెలుస్తుంది. అయితే 21 దగ్గరికి వచ్చేద్దాము. 21వ వచనంలో 20వ అధ్యాయంలో అక్కడ చెప్తుంది, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏమైంది? యెహోవా యోదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చూసారండి, యుద్ధం చేయడానికి వచ్చారు 4 రకాల ప్రజలు, కానీ వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పక్షంగా యుద్ధం చేసి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని మాటుగండ్రను పెట్టాడంట. ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని వాళ్ళందరూ చనిపోయారు. ఇశ్రాయేలీయులకి విజయం వచ్చింది. 29వ వచనం చూడండి. అదే అధ్యాయంలో ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చిన. ప్రియమైన వారలారా, ఒకే సీక్రెట్ వెపన్. మనం ఏదైనా సరే జయించాలంటే దేవుణ్ణి స్తుతి ఆరాధన చేయడం. కారణం ఏంటి? విరిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. ఆయనకి బలి అర్పించడం సర్వాంగ హోమముల కంటే అధికమైనది. ఆయనకి ఇష్టమైనది. ఆయన స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరు. అందుకు నువ్వు కష్టంలో ఉన్నావా, దేవునికి స్తుతించు. నువ్వు బాధలో ఉన్నావా, దేవునికి స్తుతించు. ఆపదలో ఉన్నావా, ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. మరి ఆరాధన నేను ఒక్కొక్కటి చేస్తున్నాడు. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. ఈవెన్ యెహోషువలోనే మరి 6:20 చూసినట్లయితే ఎరికో గోడ కూడా వాళ్ళు స్తుతిస్తూ ఉన్నప్పుడు కోట గోడ కూలిపోయింది అంతే. దేవుడు చేసే అద్భుత కార్యాలు. సో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినప్పటికీ నా మొరను విన్నపాన్ని ఆయన నేను ఎందుకు స్తుతిస్తున్నాను? నా భయాల్లోంచి విడిపించాడు. ఈ దినాన్ని ఆరోగ్యం ఇచ్చి నేను అనుకుంటున్నాను. కానీ ప్రతి సమయంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్న మాట దేవా ఇంతవరకు చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు నేను ఏ రోజు కూడా వృధాగా నేను వదిలిపెట్టేయలేదు. దేవుని కోసం చేయకండి. దినాన్న నేను నడవలేని స్థితిలో అనేక సార్లు ఉన్నప్పుడు అనుకుంటాను, నేను ప్రభువా నేను రక్షణ పొందిన దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నా సమయాన్ని సద్వినియోగం, నేను అందులో చాలా సాటిస్ఫై అవుతాను. నేను చాలా ప్రభువా నీ కొరకు నేను పరిగెత్తాను, నీ కొరకు నేను స్తుతించాను. నేను అందులో గిల్టీ ఏమో నేను ఫీల్ అవ్వట్లే. ఎందుకంటే ఒక్కరోజన్నా దేవుని కోసం నేను దొంగిలించానని నేను అనుకోకుండా అటువంటి సాక్ష్యాన్ని నాకు ఇచ్చాడని నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున నేను బాధపడుతున్నా, బలహీనతలో ఉన్నా, దాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. ఏ రోజన్నా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నిన్ను స్తుతించడం మర్చిపోయానేమో, అందుకే నువ్వు ఈ బాధలు ఇచ్చావు, దీన్ని బట్టి వందనాలని నేను ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి ఎలాగూ చేయటం
ఈ విషయంలో దేవుని యొక్క చిత్తమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియమైన వారలారా, దేవుడు వారితో యుద్ధం చేస్తాడు, వాళ్ళ దేవుడు అనే దేవుని యొక్క భయం అనేది వాళ్ళ మీద వచ్చిందంటే ఎప్పుడు వచ్చింది? ఆయన స్తుతియాగంలో ఆయన సంతోషించాడు కనుక ఆయన ఇలా పక్షంగా ఉండి ఇలా చేయాల్సిన యుద్ధాన్ని ఆయనే చేశాడు. కాబట్టి మన పక్షంగా యుద్ధం చేయాలంటే దేవుడు ఒక్కడే మన పక్షంగా చేయగలడు. చేయాలంటే సీక్రెట్ ఏంటి? ఆయన్ని మనము స్తుతించి, కీర్తనకారుడు అందుకే మళ్ళీ 116కి తిరిగి వచ్చేసి ఒకసారి మనం స్తుతి ఆరాధన చేయడానికి మనందరం కూడా సిద్ధపడదాం. కీర్తనలు 116లో మనం చూసాం కదా, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియెగ్గెను. నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టాను. నా జీవిత కాలం అంతా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభు. కారణం ఏంటి? నీ జీవితంలో ఏం చేస్తున్నాడు నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1. ఏది కూడా మర్చిపోకుండా నువ్వు గుర్తు చేసుకుంటే లెక్క పెట్టలే. మనం తల వెంట్రుకలేనే అంతకు మించి ఉంటాయి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకు వచ్చిన ఏదో చిన్న ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఉంటే నాకు ఎలా ఎందుకు అవుద్ది అలా. కానీ ప్రతిదీ కూడా ఆయన చేసిన ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే ఈ క్షణంలో మనం జీవించి ఉండేవాళ్ళం కాదు. ఈ సమయంలో మనల్ని జీవప్రాప్తులుగా చేసి జీవిస్తున్న దేవుణ్ణి ఆయనకి ఇష్టమైన బలి అర్పించడానికి మనం వచ్చాం కనుక మనందరం కూడా కలిసి స్వరమెత్తి ప్రభువా నీకు వందనాలని ఆయన స్తుతించి ఆరాధన చేసినట్లయితే ఇప్పుడు వరకు మనం విన్న దాంట్లో దానియేలుకి ఏ రకంగా సహాయం చేశాడో, యెహోషాపాతుకి ఏ రకంగా సహాయం చేశాడో, ఇశ్రాయేల్ సైన్యానికి ఏ రకంగా చేశాడో, దావీదుకి ఏ రకంగా చేశాడో, మీకు నాకు కూడా అదే రీతిలో ప్రతి దాని నుంచి ప్రభు విడిపిస్తాడు. మనందరం కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించడానికి సిద్ధపడదామా? అవును, ఎన్నోసార్లు నేను గుర్తు చేసుకోలేదు, నేను మర్చిపోయాను ప్రభువా, నాకు సహాయం చేయండి నిన్ను స్తుతించి ఆరాధించడానికి, ఇష్టమైన ఆరాధన చేయడానికి నన్ను సిద్ధపరచమని మనందరం కూడా ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. సిస్టర్ రూతమ్మ గారు ప్రార్థన చేయండి. యేసయ్యా వందనములు, యేసయ్యా వందనములు, యేసయ్యా. మరి ఒకసారి క్రిందనే గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉండి మరి ప్రార్థన కాదు, నేను వాక్య పరిచయం చేస్తున్నాను. నాలో ఉన్న అనారోగ్యం వదిలి వెళ్ళిపోయింది. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘంలో కూర్చొని ఆరాధన చేస్తున్నప్పుడు అనేక మంది స్వస్థపరచబడినట్టు నేను సాక్ష్యములు విన్నాను. ఒక వ్యక్తి నిలబడి సాక్ష్యము చెప్తుంటే మరి కూర్చున్న వ్యక్తి మరి స్వస్థపరచబడినట్లు చూశాను. సో ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు మన యొక్క మనసుతో మన హృదయముతో పాటల ద్వారా స్తుతి యాగము ద్వారా ప్రభుని స్తుతించడానికి ఇష్టపడతారు. మనం నేర్చుకుందాము వాక్యం వినడం కంటే ఎక్కువగా దేవుణ్ణి సంతోషపరచడం మీ యొక్క ప్రార్థన మీ యొక్క ఆరాధన ద్వారా. ఓకే ఆనందించుడి ఎల్లప్పుడు. ఓకే ప్రభువు నందు మీరందరూ
ప్రైజ్ ది లార్డ్. యుద్ధము నువ్వు చేయక్కర్లేదు. యెహోషాపాతు గురించి విన్నాము. శత్రువులతో ఆయన దిగి ఏ విధంగా యుద్ధము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. రాజులు మనకెవ్వరు లేరు. ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూసుకుని ఆత్మీయ నేత్రములు తెరుద్దాము. బాహ్య నేత్రములు మూసు విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరాలు
దేవా అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు జీవాహారమై ఆకలి తీర్చావు కదిలే బండవై దాహము తీర్చావు జీవాహారమై ఆకలి తీర్చావు కదిలే బండవై దాహము తీర్చావు యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు సిలువలో వ్రేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు సిలువలో వ్రేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు యేసయ్యా 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 హల్లెలూయా. సోఫీ ముందుకు వచ్చి ప్రార్థన చేయమా. అర్పిబండి కానుకల నిమిత్తమై సోఫీ తల్లి వచ్చి యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ కరెంట్. ఏమిటి రాశాడంటే, 1 యూనిట్ కరెంట్ మీరు సేవ్ చేస్తే, అంటే వేస్ట్ అవ్వకుండా కాపాడితే 1 యూనిట్ కరెంట్ మీరు ప్రొడ్యూస్ చేసినట్టు అని రాసింది క్యాప్షన్. అర్థమైంది కదండి? అదే నేను ఇంకొకలా మాట్లాడాలని ఆశపడుతున్నాను. సమయం కానీ మనకి 24 గంటల సమయం ఉంది, 24 గంటల సమయం ఉంది, కానీ దాన్ని 25 గంటలు చేయలేం. కానీ ఉన్న సమయమును సద్వినియోగపరుచుకుంటే, అలాగే నీకు 30,000 జీతం, 40,000 జీతం, అయ్యో జీతం సరిపోవట్లేదే, ఇంకొక 20,000 పెరిగితే బాగుండు, ఇంకో 10,000 పెరిగితే బాగుండు. మనం పెంచలేము, దానికి ప్రయత్నం చేయొచ్చు, బెటర్ జాబ్కి వెళ్ళడానికి, లేదంటే ప్రమోషన్కి. నువ్వు పెంచలేనప్పుడు ఆ ఉన్న 30,000ని 30,000-40,000ని అనవసరమైన ఖర్చులకు వెళ్ళకుండా మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో అది సంపాదించిన దానితో సమానం. గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి నిన్నటి దినమున ఒక మెసేజ్ వచ్చింది. ఒక ఎన్ఎస్టిఎల్, ఒక సైంటిస్ట్, పెద్ద వ్యక్తి, డబ్బులున్న వ్యక్తి, తెలివైన వ్యక్తి, ఒక 37 రూపాయలు మీకు కన్సెషన్ వస్తుంది, రివార్డ్ వస్తుంది, రివార్డ్ వచ్చింది, దాన్ని ఎన్కేష్ చేసుకోమని చెప్పడం ద్వారా దానికోసం క్లిక్ చేసి దాన్ని వాడినప్పుడు దాన్ని 37 రూపాయలు ఎన్కేష్ చేసుకోవడం కోసం ట్రై చేస్తే కొన్ని వేల రూపాయలు అకౌంట్లోంచి వెళ్ళిపోయాయి. ఎంత? 74,000 అకౌంట్లోంచి వెళ్ళిపోయాయి. లోకంలో ఎలాంటి స్కామ్స్ ఉన్నాయంటే చాలా భయంకరమైనవి. నేను దాని గురించి ఆలోచించినప్పుడు హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3 వచనములు చూద్దాము. పేజ్ నెంబర్ 746, 746 రెగ్యులర్ బైబిల్లో. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు.
సముద్ర మత్స్యములు కూడా గతించి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి. దేశమందు ఏమి లేవు? సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. మరి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని గూర్చిన జ్ఞానము తెలుసుకుంటాము. పొలిటికల్ గురించి, లేదంటే సైన్స్ గురించి, లేదంటే లెక్కల గురించి మనము తెలుసుకోవాలంటే ఆ మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్తాము, ఫిజిక్స్ ట్యూషన్కి వెళ్తాము. కావలసిన సబ్జెక్ట్ నేర్చుకోవడం గురించి ఆ యొక్క లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాము. కానీ దేవుని గూర్చిన జ్ఞానము మీలో కొందరికి లేదు. చాలా సందర్భాల్లో దేవుని గూర్చిన జ్ఞానము చెప్పాలని, మీకు నేర్పించాలని సేవకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. కానీ లోకము గూర్చిన జ్ఞానము మనము చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. చాలా సోషల్ మీడియాలో మరి మీరు ఫోటో అందులో కనబడకుండా మాట్లాడండి, ఎవరన్నా ఓటీపీ అడిగితే చెప్పొద్దు, ఇంకేంటండి చాలా వస్తున్నాయి కదండి. మీకు కేవైసీ చేస్తామని ఏది వచ్చినా సరే మీరు ఓటీపీ, ఎయిర్టెల్ వాళ్ళు ఓటీపీ అడగరు, అది అడగరు, అన్నీ చెప్తున్నా సరే మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. కారణం దేవుడు మరి పొంతు పిలాతు యేసు ప్రభుని రిలీజ్ చేయడానికి అడిగితే ఈయనలో ఏ తప్పిదము లేదు, యేసు ప్రభుని నేను సిలువేను, ఆయన వదిలివేస్తాను, కొంత శిక్ష ఇచ్చి నేను ఆయన వదిలేస్తానంటే ప్రజలందరూ కోరారు, వద్దు యేసుని సిలువ వేయండి అన్నారు. బరబ్బాను మాకు వదలండి, దొంగను కోరుకున్నారు, హత్యకారుని, కూనీకారుని. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు కోరుకున్నది దొంగను, బరబ్బాను కోరుకున్నారు. మరి అదే జరుగుతుంది 3వ వచనంలో. అబద్ధ సాక్ష్యము 2వ వచనము, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ప్రజలలో వాడుకైపోయింది, అలవాటైపోయింది. అబద్ధములు చెప్పడము అలవాటైపోయింది. అయ్య బాబోయ్, అబద్ధం చెప్పొచ్చా లేదా, ఇలా మాట్లాడొచ్చా లేదా అని దేవుని భయము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని భయం ఉన్నవాళ్ళు, దేవుని గూర్చిన జ్ఞానం ఉన్నవాళ్ళు ఏముంటుంది వాళ్ళకి? సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట. దేవుని గూర్చిన జ్ఞానము లేదని చెప్పి సంగమనకు వస్తే, ప్రార్థనకు వస్తే దేవుని గూర్చిన జ్ఞానము చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తుంటాము. పాజిటివ్ వేలోనే వాక్యం చెప్తూ ఉంటాము. కానీ లోకములో నెగిటివిటీ ఏలుతుంది, వ్యతిరేకత ఏలుతుంది. ఏమిటి ఏలుతుంది లోకములో? అబద్ధములు, హత్యలు, దొంగలించటము, వ్యభిచరించటము వాడికైపోయింది. వాటి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానం ఉండాలి, లోకము గూర్చిన జ్ఞానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి కృపావరములు గురించి కూడా నేను జస్ట్ చదివాను. మరి మనము అన్ని వేళలా కూడా ఆత్మ ఫలములు కలిగి ఉండాలని చెప్పి గలతీ 5:23 నుంచి మనం ధ్యానిస్తూ ఉంటాము ఆత్మ ఫలముల గురించి. అలాగే 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం చూస్తే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అంటాడు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము చదవండి. అది 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనము. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. ప్రైజ్ ది లార్డ్. 9 కృపావరములు ఉన్నాయి. ఓకే, ఆత్మ ఫలములు మనము ఫలించేవి, మనలోంచి రావాల్సినవి ఆత్మఫలములు. కృపావరములు, కృపతో ప్రభు ఇచ్చే వరములు, ద గిఫ్ట్స్ విచ్ లార్డ్ గివ్స్. ప్రభు మనకిచ్చే వరములు. చదవండి మరలా. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరిచే వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చాలా ఇక్కడ 9 వరములు ఉన్నాయి. అన్ని వరముల గురించి కాకపోయినా ఆత్మలు కూర్చున్నటువంటి
ఆత్మల వివేచన. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మల గురించి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అన్నది తెలుసుకోవాలి. దయచేసి పిల్లలు కూడా జాగ్రత్తగా వినండి. ఆత్మల వివేచన. దేవుని గూర్చిన జ్ఞానము లోకములో ప్రజలకు బొత్తిగా లేదు. దేవుని గూర్చిన జ్ఞానము ద్వారా దేవుడు కృపావరములు ఇస్తాడు. ఏమిటది? ఇప్పుడు చూసాము. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరిచే వరములు, అద్భుతములు చే శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, అలాగే నానావిధ భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పే వరము. మరి ఏ వరం ఉన్నా సరే మనలో అతిశయం పెరిగిపోద్ది, మనలో మనకి తెలియకుండానే గర్వము పెరిగిపోద్ది. చాలా సందర్భాల్లో చెప్తుంటాను. మరి నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు పోయినట్టు చూశాను, స్వస్థపరచబడినట్టు చూశాను. అలాంటప్పుడు అలాంటి విషయములు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో మనకు తెలియకుండానే అతిశయం పెరుగుతుంది. అతిశయం పెరిగినప్పుడు పడిపోవడానికి కారణమవుతుంది. సో అటువంటివి కాకుండా ఆత్మల వివేచన, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రైజ్ ది లార్డ్, అటువంటివి పొందడానికి అపేక్షించాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఆ యొక్క బుద్ధి వాక్యంలో దేవుని గూర్చిన జ్ఞానము అనేక మందికి లేదు. దేవుని గూర్చిన వాక్యము, దేవుని గూర్చిన జ్ఞానము, లోకము గూర్చిన జ్ఞానము. లోకము ఏ విధంగా ఉందో ఇప్పుడే మనం 2వ వచనంలో చూసాము. హోషేయ 4లో 2వ వచనంలో లోకము ఏ విధంగా ఉంది? అబద్ధ సాక్ష్యములు పలకడానికి, అబద్ధం ఆడడానికి, హత్య చేయడానికి. మరి అటువంటి వాళ్ళ మధ్యన నువ్వు బ్రతకడం చాలా కష్టము. అందుకే యేసు ప్రభు తనకి శిష్యులతో చెప్పాడు మత్తయి సువార్త మరి 10వ అధ్యాయం 16లో వైజ్ యాజ్ సర్పెంట్. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 10:16లో యేసు ప్రభు తన శిష్యులకి పాముల వలె వివేకులుగా ఉండమంటున్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో మనం అనుకుంటాము పావురము వలె నిష్కపటులుగా ఉండాలని. అదే మనం ధ్యానిస్తూ ఉంటాము. అర్థమవుతుందన్నమాట. కపటము లేకుండా, అబద్ధములు ఆడకుండా, నీతి పలుకుతూ దేవుని ప్రభువుని ఇలాగ నిష్కపటంగా ఉండాలి. పావురము వలె నిష్కపటంగా ఉండండి అన్నదే మనం ధ్యానించాం. కానీ పాముల వలె వివేకులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లోకంలో దుష్టత్వము ఎంత ఎక్కువగా పెరిగిపోతుందంటే విశ్వాసులని లేదు, క్రైస్తవులని కాదు, సేవకులని కాదు, ఎవరిని నమ్మలేని స్థితిలో లోకము పెరుగుతుంది. ప్రజలు పెరుగుతున్నారు. వాళ్ళకే లోకములో మరి వాళ్ళకే మనుగడ. సో అటువంటి ప్రజల మధ్య నువ్వు ఉండాలి అంటే పాముల వలె వివేకము, చాలా అలర్ట్గా, ప్రైజ్ ది లార్డ్, తెలివిగా లోకంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాటిని అర్థం చేసుకొని ఆ విధంగా ఉండాలని కాదు, ఆ విధంగా ఉండమని కాదు నా ఉద్దేశం. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. తర్వాత మనం పోగొట్టుకుని నేను దినాన్ని చూస్తే ఎంతో తెలివైన సైంటిస్ట్, పెద్ద ఆఫీసర్, డబ్బున్న వ్యక్తి, తెలివున్న వ్యక్తి, హోదా ఉన్న వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, ప్రైజ్ ది లార్డ్, ఇట్టే లక్షలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ తప్పిదము లేదు. ఎవరో మోసము చేసేవాడు వాడు జ్ఞానం, వాడు టాలెంట్ ఉపయోగించి వీడి దగ్గర ఉన్న డబ్బులు లాగేస్తున్నారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నువ్వు సంపాదించలేవా? ఉన్నది జాగ్రత్త పెట్టండి. అదే నా ఉద్దేశం. సంపాదించడం ఒక ఎత్తు, దాన్ని కాచుకోవడం ఒక ఎత్తు, దాన్ని భద్రపరచుకోవడము, దానికి కావాల్సిన జ్ఞానము కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభు తన శిష్యులకి చెప్తూ వైజ్ యాజ్ సర్పెంట్, ప్రైజ్ ది లార్డ్, పాముల వలె మరి వివేకము కలిగి ఉండమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక దానికంటే ముందు మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే 24 చూద్దాము. Matthew chapter 7 verses 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనుడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిమంతుడు వాడి జ్ఞానము, లోక జ్ఞానం ఉంది, దేవుని గూర్చిన జ్ఞానము ఉంది కనుక ఇల్లు ఎలా కట్టాలి, ఇసుక మీద కడితే ఉంటుందా అన్న జ్ఞానము వాడు తెచ్చుకుని ఏం చేశాడు?
బండ మీద కట్టాడు. క్రీస్తు అనే బండ మీద మన యొక్క విశ్వాసమును కట్టుకోవాలి. మన యొక్క విశ్వాసము పౌలు గారి మీద, ఒనేసిమస్ గారి మీద, మనుషుల మీద కాదు. ఓకే, మనకి విశ్వాసము క్రీస్తు అనే బండ మీద కట్టాలి. క్రీస్తు అనే బండ మీద. ఓకే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. బుద్ధి జ్ఞానము దేవుని నుంచి వస్తుందండి. దేవుని గూర్చిన జ్ఞానము ప్రైజ్ ది లార్డ్ పొందడానికి ప్రయాసపడదాము. మరి ప్రతి మీటింగ్లో కూడా ఎంతో అంతో దేవుని గూర్చిన జ్ఞానము మీకు అందచేయాలనే ప్రయాసపడుతూ ఉంటాము. మరి దాంతోపాటు లోకంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లోకం యొక్క జ్ఞానం మనము సంపాదించుకో. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 17. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానము, దేవుని నుంచి వచ్చే జ్ఞానము. లోకంలో వచ్చే జ్ఞానాలు చాలా ఉన్నాయి కదండి. మ్యూజిక్ నేర్చుకోవాలంటే మ్యూజిక్ స్కూల్కి వెళ్తారు, అంతేనా? మరలా ఫిజిక్స్ నేర్చుకోవాలంటే ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్తాము. ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఆ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తాము. లోకం కూర్చున్న జ్ఞానము అది ఇక్కడ అంతమైపోతాయి, ఒక దినానే సమాప్తమైపోతాయి. కానీ దేవుని కూర్చున్న జ్ఞానము నిన్ను దేవుని రాజ్యమునకు తీసుకుని వెళ్తుంది. సేమ్ టైం లోకంలో మోసపోకుండా జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. మోసపోమని కాదు, దేవుని కూర్చొని జ్ఞానం కలిగి ఉండి లోకంలో మోసపోమని దేవుడు చెప్పట్లేదు. జాగ్రత్తగా ఉండమన్నాడు పాముల వలె. ఓకే, చదవమ్మా. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, హోలీ పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదినే ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. పక్షపాతమైన, వేషధారమైన లేనిది, పైనుంచి వచ్చే జ్ఞానము. దేవునికి జ్ఞానములో మనం ఎదగాలి. ఓకే, దేవునికి జ్ఞానములో, వాక్యములో ఎదిగినప్పుడు ఏమవుద్ది? పవిత్రత, సమాధానము, అలాగే మృదువైనది, అది సులభంగా లోబడుతుంది. వాక్యము చెప్పినప్పుడు విశ్వాసులు, దేవునికి భయపడేవాళ్ళు జాగ్రత్తగా వింటారు, దానికి విధేయత చూపిస్తారు. దేవుని భయం ఉన్నవాళ్ళు వింటారు, విధేయత చూపిస్తారు. దేవుని భయం లేని వాళ్ళు ఏముందిలేండి అలాగే చెప్తారు, లేకపోతే వినడానికి ఇష్టపడరు. దేవుని గురించిన జ్ఞానము సంపాదించిన ప్రయత్నం చేద్దాము. దానితో లోకంలో ఉన్న జ్ఞానాన్ని మనం అధిగమిస్తామని కాదు, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వాక్యం మనకు నేర్పిస్తుంది ఎక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, తెలివైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు ఎవరైనప్పటికీ మోసగాడు యొక్క కుయుక్తులకి, మోసగాడు చేసే మోసాలకి పడిపోతుంటారు. ప్రైజ్ ది లార్డ్. అన్లెస్ గాడ్ డెలివర్స్ దెమ్, ప్రభు వాళ్ళని విడిపిస్తేనే తప్ప. ఓకే, మరి పైనుండి వచ్చే జ్ఞానం సంపాదించడానికి మనం ప్రయాసపడదాము. అలాగే 2 తిమోతి 3వ అధ్యాయము, 2 తిమోతి చాప్టర్ 3 వర్సెస్ 15. 2 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు యేసునందు ఉంచబడిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. దేవుని గూర్చిన జ్ఞానం చూసాము, ఇప్పుడు రక్షణార్థమైన జ్ఞానము. రక్షణ పొందాలంటే కావలసిన జ్ఞానము. ఓకే, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ప్రైజ్ ది లార్డ్. వాటి యందు నిలకడగా ఉండాలి. ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు. విశ్వాసులైనా, సేవకులైనా, అపోస్తులైనా ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు. ముగింపు వచ్చేటప్పటికల్లా శరీరానుసారంగా ముగిస్తారు. అపోస్తులు నేను ఎందుకు అంటున్నానంటే, మరి యోధా కూడా అపోస్తులుడే. ఇస్కరియోత్ యోధ, యేసు ప్రభువుని అప్పగించిన ఇస్కరియోత్ యోధ కూడా ఒక అపోస్తులుడే. కానీ పరిస్థితి వచ్చింది, సాతానికి లొంగిపోయి యేసు ప్రభువుని అప్పగించాడు. 30 వెండి నాణములకు ఆయన్ని అమ్మివేశాడు. ప్రైజ్ ది లార్డ్. సో సాతానుడు ఎవరినైనా సరే మోసం చేయగలడు. నేను ప్రభువులో ఉన్నాను, వాక్యము తెలుసు నాకు, నన్ను ఎవరు మోసం చేయలేరు అని అనుకోవద్దు. ఎవరినైనా సరే మోసం చేయగల సమర్థుడు ఆ యొక్క అపవాది సాతాను. సో బీ అలర్ట్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉందాము వాక్యములో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి
మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంతో ముగిస్తాను నేను. మత్తయి సువార్త 7:24 మరలా చదవండి. కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. సో మన యొక్క ఇల్లు, మన యొక్క విశ్వాసం దేని మీద కడుతున్నాము దయచేసి గుర్తుపెట్టుకునండి. దినదినము కూడా వాక్యము ధ్యానిస్తూ దేవుని కృపలో మనం ఎదగాలి. లోక జ్ఞానములో, దేవుని జ్ఞానములో కూడా మనం ఎదగాలి. మరి యేసుప్రభు అయితేనేమి, వాక్యములు చెప్పబడుతుంది, సమూయేలు అయితేనేమి దేవుని దయందును మనుషుల దయందును ఎదిగారు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల యందు దయ. అలాగే హోషేయ 14వ అధ్యాయంలో ఆఖరి వచనం చూడండి. హోషేయ 14వ అధ్యాయం పేజ్ నెంబర్ 751 751. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు. గాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ప్రైజ్ ది లార్డ్. అలాగే సామెతలు 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్సెస్ 4 to 7. సామెతలు 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొని ఎడల, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము ఎక్కడి నుంచి వస్తాయి? వాక్యము వినాలి, వాక్యము గైకొనాలి. నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొను, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. దేవుని గూర్చిన జ్ఞానము దయచేసి మరి ప్రార్థన చేస్తున్న మనము, వాక్యము ధ్యానిస్తున్న మనము దేవుని వాక్యంలోని లోక జ్ఞానముతో కూడా ఎదగాలి. ప్రస్తుతం లేకపోతే దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క మరి శాసనముల ద్వారా లోకమును మనం జయించలేము. లోకములో ఉన్న కుయుక్తులు, మోసములు ఎంతగా పెరుగుతున్నాయంటే ఎవ్వరు కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాము. దయచేసి అర్థం చేసుకుందాము. పాముల వలె వివేకులుగా ఉందాము, పావురం వలె నిష్కపులుగా ఉండమని చెప్పి వాక్యం ఎప్పుడూ మీకు బోధిస్తూనే ఉంటాము. ప్రతి సేవకుడు కూడా ఇదే చెబుతూ ఉంటారు. పావురం వలె నిష్కపటులంగా ఉండాలి, చేదు లేకుండా, వ్యతిరేకత లేకుండా, ఎవరి మీద కోపం లేకుండా పాజిటివిటీ నేర్పిస్తుంటాం వాక్యము. మరి లోకంలో ఉన్న నెగిటివిటీ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, లోకంలో ఉన్న వ్యతిరేకము ప్రజలు కోరుకున్నారు ఒక దినాన మాకు బరబ్బయ్య కావాలి. అందుకే లోకము ఏమి ఏలుతుంది? దూషకులు, దొంగలు, దుర్మార్గులు. ప్రజల్లో ఎక్కడ కూడా భద్రత లేదు, ఎక్కడ కూడా న్యాయం లేదు. ప్రజల్లో మరి పార్లమెంట్లో అయితేనేమి, లేదంటే మీ యొక్క మీటింగ్స్లో అవి చూస్తుంటే వాళ్ళు దెబ్బలాట్లు, చర్చల్లో దెబ్బలాట్లు, ఇవన్నీ కూడా అన్యాయం ఏలుతుంది. లోకంలో అభద్రత ఏలుతుంది. మరి వాళ్ళ మధ్యన నువ్వు జీవించాలి అంటే వాళ్ళలాగా ఉండమని కాదు, వాటి నుంచి దూరంగా ఉండాలి. బీ అవే, జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో లెట్ us సేవ్ అవర్ సెల్స్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉందాము, వాక్యాన్ని విందాము, దేవుని యొక్క సత్యంలో ఎదుగుదాము. దేవుని గూర్చిన వాక్యము, దేవుని గూర్చిన జ్ఞానము మీలో కొందరికి లేదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదిద్దాము, లోకము గూర్చిన పరిస్థితులను అర్థం చేసుకుందాము. వింటున్న మనందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.